బాగా చూసుకుంటారు. భోజనం కానీ కూడా మాకు బాగా చూసుకుంటారు. మాకు ఇంట్లో కూర్చోకుండా కళ్ళు బాగా చూసుకుంటారు. అన్నీ పెడతారు. అది అడిగి పెట్టారు తిరుపతి అన్నీ తెచ్చిస్తానే. మన గవర్నమెంట్ కూడా ఆమె తెచ్చిస్తారు. డాక్టర్ వస్తారు, చూపిస్తారు. ఇక్కడికే వస్తారు. నడవలేం కదా, మాటలు కానీ సూదులు కానీ అన్ని వేస్తారు. బాగా చూసుకుంటారు. మాకు ఇంతవరకు మాకు ఏం లేదు. మాకు ఇంట్లో కూడా జరగదు. పెడతా ఉంటారు. నేను స్నానం చేసుకుంటాను. ఆమె మాకు ఇదిగా ఇచ్చినట్టు రీచ్ అయిన వాళ్ళు పెరిగారు కదా, బుద్ధే కదా, అది బుద్ధిగా అయిపోతుంది. బాగా చూసుకుంటాను. బాగా మనసులో దేవుడు ఉన్నాడు. చూసుకోవాలి. మా తండ్రి లాగా మీ దీవెన లాంపుకుండాలి. మీ దీవెన లాంపుకుండాలి అంట. షుగర్ అండి బాగానే ఉంది ఇప్పుడు. మీరండి, మీరెక్కడి నుండి? పర్వాలేదు. ఇక్కడంతా ఎలా ఉంది? హెల్త్ బాగాలేనప్పుడు కూడా బాగుంది అన్ని. ఈయన కళ్ళు కనపడవమ్మా? కనపడవు. ఎలా ఉంది? బాగా చూసుకుంటున్నారు ఇక్కడ? ఎలా ఉంది అంతా? బాగున్నారా? శివగారు రండి. శివగారు సార్ మీరు అక్కడే ఒకటి ఎత్తిచ్చేనా? ప్లేట్ తీసుకోండి, జాగ్రత్త. ఇచ్చే మేడం వాళ్ళకి షుగర్. సార్ ఇదిగో పప్పు వేయండి. పప్పు వేస్తారా? ఇక్కడ నుంచి ఇంకొకటి ప్లేట్. వస్తాను ఆయనకి. అన్నా ఇక్కడ తాలింపు. ఇది పప్పు కాలుతుంది, జాగ్రత్త. ఇదిగో అప్పడం, పైన అప్పడం ఓకేనా? నీళ్ళు ఇచ్చిందా? మళ్ళీ కావాలంటే అడగండి. సరే ఇదిగో అప్పడం అప్పడం కాలుతుంది, జాగ్రత్త. తాలింపు వాళ్ళ తాలింపు వేసారా? ఇదిగో కొంచెం మీకమ్మా పెట్టి. వీళ్ళు తింటారు, వాళ్ళు తింటారు. వేసిస్తా మేడం. నాన్న పప్పు వేసుకురావా? రసం ఉంది, పెరుగుంది.
ఇది స్వీట్ మేడం, అందరి చిన్నమ్మా? దగ్గర ఒక్కొక్క గిన్నెలో నేను పెట్టేసి. పట్టుకుంటే కాలుతుంది. కనబడుతుంది దానికి. ఆ, అన్నా, భాషన్న, స్వీట్ పెడుతున్నాం ఇక్కడ స్వీట్ గిన్నెలో పెట్టాను, పక్కన. మంచం మీద పెడుతున్నా నీకు. సరే నా అడుగు తీసుకునేటప్పుడు. ఇక్కడ పెడుతున్నా. తాత పక్కన పెట్టేనా? సరిగా కూర్చో సిద్ధప్పన్న, సరిగా కూర్చో. స్టూల్ ఇవ్వనా? అండి పెడుతున్నామా? పప్పు అడిగితే వేస్తారు. ఇగో స్టూల్లో. అందరికి నమస్కారం. ఈరోజు మన శ్రద్ధ ఆశ్రయ మందిరానికి హేమాంబిక గారు, శివప్రసాద్ గారు వచ్చున్నారు. వారు మనకి పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం, నైట్ 4 పూట్ల భోజనానికి ఏర్పాటు చేస్తున్నారు. స్నాక్స్ కూడా అన్నీ బాగా, స్వీట్ కూడా పెట్టమని చెప్పారు. మనకి సార్ వాళ్ళు వచ్చి అందరికీ మంచి చెడంతా కనుక్కొని, ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది కనుక్కొని మళ్ళీ వాళ్ళకి వారి చేతుల మీదగానే భోజనం వడ్డించారు. మేడము మనకి యూట్యూబ్లో చూసి, మనకి తెలిసిన మేడమే కానీ యూట్యూబ్లో చూసి అయ్యో మనం కూడా మన వంతు సహాయం చేయాలి, మన తల్లిదండ్రులను ఎలా చూసుకుంటున్నామో మన పరిస్థితుల్లో వాళ్ళని కూడా చూసుకోవాలనే ఉద్దేశంతో మేడం వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు. అందరూ ఒకసారి మేడం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ. ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి మేడంకి, ప్రసాద్ సార్కి ఎప్పుడూ తోడు నీడై ఉండి అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు, నిండు నూరేళ్లు ఇచ్చి ఇంకా ఎంతో మందికి సహాయం చేసేలాగా తోడ్పడాలని మన శ్రద్ధ ఆశ్రయ మందిరం ద్వారా మేడం గారికి థ్యాంక్ యూ చెప్తున్నాము. థ్యాంక్ యూ. మంచం పైన పెడుతున్నానండి, చూసుకోండి. మేడం ఇవైతేనే వాళ్ళకి బాగుంటది. మళ్ళీ మనం యాపిల్స్ అవైతే డైజెస్ట్ అవ్వదా? తినలేరు కూడా, తినలేరు, పెండింగ్ పెట్టేస్తారు. అందుకని మనం కావాల్సి మీరు తీసుకోండి. చాలా దగ్గర తీసుకో. నమస్తే అండి, నా పేరు హేమాంబిక. ఈరోజు ఇక్కడికి వచ్చి చూసాం కదా, అంతా కూడా బాగుంది ఫెసిలిటీ అంతా. అమ్మగారు బాగా చక్కగా అందరినీ బాగా చూసుకుంటున్నారు. హాస్పిటల్ ఫెసిలిటీస్ అని మనం భయపడతాం, ఇక్కడికి కూడా డాక్టర్ని పిలిపించి అన్ని చెకప్ చేయిస్తారంట. చాలా బాగుంది. అంటే అక్కడ మేము కూడా చూస్తున్నాము, వాళ్ళే చెప్తున్నారు అందరూ కూడా ఎలా ఉంది ఏమి అనేసి. ప్రతి ఒక్కటిను మెడిసిన్స్ కూడా టైం టు టైం అందిస్తున్నారంట. చక్కగా హాట్ వాటర్ కూడా పెట్టారు. అంటే కొంతమంది చన్నీళ్ళు, కొంతమంది వేడి నీళ్ళు అలా వాడుకుంటారు కాబట్టి అలా కూడా ఫెసిలిటీ ఏర్పాటు చేశారు. చాలా బాగుందండి.